ప్రముఖ బాలీవుడ్ నటి కన్నుమూత తన అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపిన పూనం పాండే ఎలా చనిపోయింది? ఈ అందాల తార చనిపోయిందా? హత్య చేశారా? మరణం వెనుక కుట్రలేమైనా ఉన్నాయా? ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ప్రముఖ మోడల్ యంగ్ హీరోయిన్ పూనం పాండే తుది శ్వాస విడిచారు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డ ఈ నటిమణి ఉత్తరప్రదేశ్ లో ప్రాణం విడిచారు. ఈ మేరకు ఇన్స్టాలో పూనం పాండే రియల్ పేరిట ఆమె పర్సనల్ టీం ఒక వీడియోని రిలీజ్ చేశారు. గత కొంతకాలంగా వైద్య చికిత్సలు పొందుతున్న పూనం ఆరోగ్యం క్షీణించింది. ఈ కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో 1991 మార్చి 11న జన్మించిన పూనం పాండే 2024 ఫిబ్రవరి 2న సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణించారు. అభినయం, హావభావాలు, నటనతో కంటే వివాదాస్పద ప్రకటనలతోనే పూనం ఫేమస్ అయ్యారు. బోల్డ్ లుక్స్ తో కుర్రకారును సినీ ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూనం పాండే అప్పట్లో మెగా మోడల్ కంటెస్టెంట్ కు సంబంధించిన మ్యాగజైన్ లో ఈమె టాప్ 9 లో నిలిచింది. పూనం పాండే ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్స్ అయిన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో సెమీ న్యూడ్ ఫోటోలతో హల్చల్ చేసేది. 2013లో నష సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూనం సినిమాలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆశించిన మేర అవకాశాలు రాలేదు. ఆ సమయంలోనే సోషల్ మీడియాలో భారీగా జనాదరణ సంపాదించింది. కాంట్రవర్సీ డైలాగులు, వివాదాస్పదమైన మాటలతో అందరినీ ఆకర్షించింది. 2011లో అయితే పూనం ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానంటూ ప్రకటించి పెద్ద దుమారమే రేపింది. అయితే భారత్ ప్రపంచ క్రికెట్ కప్ గెలవడంతో ఇచ్చిన హామీ మేరకు పూనం న్యూడ్ డాన్స్ చేస్తానంటూ ముందుకొచ్చింది. కానీ అందుకు బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో ఆమె వెనకడుగేశారు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై కోర్టులో కేసు వేసిన పూనం పాండే ఆయన యాప్ కోసం తనను వాడుకున్నారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా కెరీర్ మొత్తం 3 వివాదాలు, 6 కాంట్రవర్సీలు అన్నట్టుగా సాగిపోయింది. ఏదేమైనా ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న ఈమె హఠాత్తుగా కన్నుమూయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.